ఇవన్నీ అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి లెక్క ఇది ఏంటది ఫైనల్ లిస్ట్ ఎక్కడ ఉంది అన్నటువంటి అది వాళ్ళు అక్కడ తేల్చారు. ఆ తర్వాత ఇలా పంపించేశారు. పంపించేసి బార్గెనింగ్ అంతా చేస్తుంది బీజేపీ అధినాయకత్వం. వాళ్ళు పంపించినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ ఆ తర్వాత పాండా వాళ్ళు కదా వచ్చింది. వాళ్ళు వచ్చి మాట్లాడిపోయారు చంద్రబాబు. అప్పుడు కూడా పురంధేశ్వరిని పిలవలేదే, అప్పుడు కూడా సోమ్వీర్రాజుని పిలవలేదే. సుమారు 7-8 గంటల పాటు జరిపి ఈవెన్ శివప్రకాష్జీని కూడా పట్టుకోవాలి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన 3 మెన్ కమిటీ అన్నది వాళ్ళే 7-8 గంటలు మాట్లాడారు. వాళ్ళు వెళ్ళిపోయారు లిస్ట్ తీసుకుని. ఇక్కడ పురంధేశ్వరి ఇచ్చినటువంటి లిస్ట్ కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఈయన ఇచ్చినటువంటి లిస్టుని ఆవిడకి చూపించారు. అయిపోయాక వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడి నుంచి బార్గెనింగ్ చేస్తున్నారు. ఇందులో పురంధేశ్వరి అనడానికి ఏ కోశానా లేదు. కాకపోతే అందులో వీళ్ళ పేరు కూడా పెట్టారు అంటే పెట్టకుండా ఎట్టుంటారు. విష్ణుకుమార్ రాజు పేరు కాకుండా ఇంకొకళ్ళు పెట్టడానికి ఆవిడకి ఏముంది శత్రుత్వం? లేకపోతే ఆయన పేరేంటి కామినేని కాకుండా ఇంకోళ్ళు పెట్టడానికి ఆవిడకి ఏముంది శత్రుత్వం? దాంతో పాటు ఇంకో 2 పేర్లు కూడా ఇచ్చింది కదా. కాబట్టి ఇందులో పురంధేశ్వరిని తప్పడానికి ఏం లేదు. అధినాయకత్వపు ఆలోచన ధోరణిలో కరెక్ట్ ఉందా లేదా? ఇప్పుడు సంఘ్ పరివార్ని అడిగిందా, వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఇదేం వాళ్ళు చెప్పట్లేదు కదా. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన 2 జాబితాలు వైఎస్ఆర్సీపీ దాదాపు ఇప్పుడు వచ్చి 12 జాబితాలు అనుకుంటా. కాకపోతే వీళ్ళు పెద్దగా ఒకేసారి రిలీజ్ చేశారు. ఆయన చిన్న చిన్నగా 10, 2, 3 ఇలాగ. ఈ